చెప్పే అమ్మా. ఏరా బయట కేసులు తెగ పెరిగిపోతున్నాయి. ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఏమైనా వాడుతున్నారా? ఎందుకు వాడలేదే? బ్రహ్మాండంగా వాడతాం. మల్టీ విటమిన్, విటమిన్ సి, B12 టాబ్లెట్లు, పసుపేసిన పాలు, బాదం పప్పులు, ఇలా ఇమ్యూనిటీకి అవసరమైన అన్ని కమ్యూనిటీ చూసుకోకుండా మరి వాడేస్తాం. మంచిది మంచిది. మరి ఏమైనా ఇమ్యూనిటీలో ఇంప్రూవ్మెంట్ ఉందా? ఎందుకు లేదే? ఇంతకు ముందు కుమారి నేను కొట్టుకుంటే అరగంటలో ఆయాసం వచ్చేది. ఇప్పుడు 2-3 గంటల పందెం కోళ్ళ కొట్టేసుకున్నా సరే స్పూన్ వాటర్ కూడా తాగట్లేదు తెలుసా? అంత ఇమ్యూనిటీ వచ్చేసింది. ఇమ్యూనిటీ పెంచాల్సింది దానికి కాదురా. మేము దేనికి పెంచినా దానికే వాడతాలే గాని నువ్వు దేనికి ఫోన్ చేసా? అది నీతో కాదు, కుమారితో మాట్లాడాలి. ఉందా పక్కన? ఉందే. చెప్పండి అత్తయ్య. ఏమేమి చెల్లె లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది? లవర్ ఎవరో తెలిసారా? అది కనిపెట్టమంటేనే మీ అబ్బాయి పెద్ద సిఐడి ఆఫీసర్ లో ఇల్లంతా దొరుకుతున్నాడు గానీ ఇంచ్ ఇన్ఫర్మేషన్ కూడా కనిపెట్టలేదు. వాడి బొందా వాడు కనిపెట్టేదేంటి? ఆడియన్స్ ఆల్రెడీ చెప్పేశారు కదా సెకండ్ సిమ్ వాడుతుందని. మరి అదే కేసు గురించి పూర్తిగా తెలియకుండా కంగారు పడటం అంటే. అది వాడేది ఐఫోన్ సింగిల్ సిమ్. కాల్ డేటా లేకపోవడం ఏంట్రా? అది తెలియకే కదా తలబీ కొట్టిన వచ్చిందండి పెద్ద స్పెషల్ ఆఫీసర్ అడగడానికి. బావా ఆఫీసర్ గారు, నేను మిగతా డీటెయిల్స్ అన్ని ఆఫీస్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఎక్కువ ఎగ్జైట్ అవ్వకండి. ఉంటా. ఏంటంటున్నా? బావా అర్జెంట్ గా 666 ప్లాన్ రీఛార్జ్ చేయవా? కాల్ డేటా లేదంటే వాట్సాప్ లో చాటింగ్ ఉండుంటది. పల్లా చోట కలుసుకుందాం, పల్లా టైంలో లేచిపోదాం, ఇట్లాంటివి ఉన్నాయి కదా. మరేమున్నాయరా? అసలేమి లేవు. 3 days నుంచి ఆ నెంబర్ మీద ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఏవి వర్కింగ్ లేవు. ఇందాకే కదే నా ముందే ఫోన్ మాట్లాడింది. ఈడేటి ఇన్కమింగ్ లేదంటాడు. దీనికి కాల్ డేటా ఉండదు కానీ రీఛార్జ్ మాత్రం ఎలా అయిపోతుంది? ఇది ఇచ్చే ట్విస్టులకు అసలే ఫీజులు కొట్టేస్తున్నాయి. మీరు కూడా నన్నే అడగండి. బావా రీఛార్జ్ ఇన్కమింగ్ కూడా రావట్లేదు. ఇప్పుడు చూడు. అవును, నీ ఫోన్ కి వాల్ పేపర్ ఎవరిది పెట్టుకున్నావు? లైగర్ విజయ్ దేవరకొండ. రీఛార్జ్ కూడా ఆయన్ని చేయించాం. బావా మరే నీకు బట్టలు కొనేది, తిండెట్టేది అన్ని మేము. వాల్ పేపర్ మాత్రం లైగర్ విజయ్ దేవరకొండది. మా ఇద్దరు తెచ్చుకోవచ్చు కదా. అందుకనే నీకు నేను రీఛార్జ్ చేయను. ఎలా ఇచ్చా? సూపర్ ఇచ్చారు. ఈ దెబ్బతో అది దాని లవర్ తో మాట్లాడటం కట్ అయిపోద్ది. మరే ఏంటి దగ్గ, జలుబా, గొంతులు కూడా ఉందా? హా బాబు హా. ఆయన తుమ్మొస్తే తుమ్మాలిగా. మీరు దగ్గుతారా? ఎదవ సెట్ అయ్యి లేకు. ఈ తుమ్ము ఆ తుమ్ము కాదు కదా. చచ్చా, ఇది జస్ట్ జలుబు, అది కాదు. జలుబుకి కోవిడ్ కి తేడా ఎలా తెలుసుకోవాలో తెలుసా? ఎలా? మనకొస్తే జలుబు, ఎదుటి వాళ్ళకొస్తే కోవిడ్. అంతే, జస్ట్ డోలో వేస్తే చాలు. అంతే, ఇది అది కాదు. జస్ట్ జలుబు అంతే. డోలో వేస్తే పోయింది. టీ తాగరా? వద్దులే, నువ్వు తుమ్మావు కదా, తీసుకో. అయ్యా, డోలో వేస్తే పోయిద్దంటే రేంటి? డోలో వేస్తే పోయింది. డోలోని పోలో వాడినట్టు వాడేస్తున్నారు. అయ్య బాబాయ్, శానిటైజర్ తో స్నానం చేయాలి, లేదంటే నేను జంబి అయిపోతా. చెప్పేది వినరా పండు. పండే? ఏ పండు? నువ్వేం భయపడకు పండు. ఒకవేళ నీకు ఒమిక్రాన్ వస్తే నేను డోలో 650లా మారి నేను కాపాడుకుంటా. ఎక్కడ కూడా ఎదవ డోలో గోల. అవును, దీనికి రీఛార్జ్ అయిపోయింది అన్నది కదా, ఆయన ఎలా మాట్లాడుతుంది? అర్జెంట్కి వెళ్ళి దీన్ని తీసుకురా.